నీటి ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా కేంద్రీకృత నీటి పరీక్షా విధానం కాకుండా రాష్ట్రాలకు బాధ్యత చెప్పాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ర్యాలీపై అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దాడి జరిగింది. ఆ దాడితో పాటు రెగ్యులర్ గా విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేశారు. ఈరోజు ఖమ్మంలో సైతం విద్యా సంస్థలు పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్, డివైఎఫ్ఐ, పివైఎల్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇదే అంశం మనతో మాట్లాడేందుకు పీడిఎస్ నాయకుడు వెంకటేశ్వర గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మీకు ఏం కావాలని కోరుతున్నారు? ఇప్పటికే వినీత్ జోషి అయిన కేంద్ర ఉన్నత శాఖ కార్యదర్శిని సైతం మార్చారు, నరేష్ గ్యాంగ్వర్ని పెట్టారు. మీకు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున గత 10 ఏళ్ల పాలనలో 3 సార్లు పేపర్ లీక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నీట్ పేపరు దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతున్నా కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేని పరిస్థితిలో నేడు దేశంలో కనబడతా ఉంది. దీనికి నిరసనగా కొంతమంది యువకులు, విద్యార్థులు ఢిల్లీ మంతర్ దగ్గర వేలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అనేది ఏదైతుందో దాన్ని పీడిఎస్ గా ఖండిస్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం శక్తులు కావచ్చు, ఒక పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు రాళ్లు రప్పలు వాళ్ళపై దోసి అనివార్యంగా వాళ్ళ మీద దాడి చేసే దౌర్భాగ్యమైన దర్శనంలో కనబడతా ఉంది. మీరు అధికారంలోకి వస్తే విద్య నాణ్యమైన అందిస్తా అని చెప్పేసి అన్నారు. నాణ్యమైన విద్య అందించడం అంటే ఈరోజు పేపర్ లీకులు అమ్ముకున్నటువంటి వారిని మీరు పక్కన చేసుకొని కనీసం అన్నింపులేని తెలియనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించాలి. దేశ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా చనిపోయిన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. నిన్న లాఠీ చార్జ్ ఎవరైతే చేశారో ఆ పోలీసులపై సస్పెండ్ వేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి వామపక్ష విద్యాసంఘాల బంద్లో ఇప్పటికైనా దేశ ప్రజలను స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ నడిబొడ్డున శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీల దాని మీద విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేయాలని డిమాండ్తో శాంతియుతం చేస్తుంటే కావాలని అక్కడ మతనుమాద గుండాలు ఎవరైతే ఉన్నారో అమిత్ షాతో పాటు హోంశాఖ మంత్రితో పాటు పోలీస్ యంత్రాంగం కాకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుండాలని మొత్తం కూడా ఆ ధర్నాలో తోలించి విద్యార్థుల మీద ఎట్లా పడతట్టిన లాఠీ చార్జీలతోని, రాళ్లతోని, లేకపోతే వాయు ప్రయోగాలు లాంటివి చేసి విద్యార్థులు గాయపరిచిన పరిస్థితి భారతదేశంలో కనపడతా ఉంది. నేటి దేశ పౌరులు అని చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు విద్యార్థుల మీద దాడులు చేశారంటే విద్యార్థుల మీద మీకు విద్యాశాఖ మంత్రిని మీ పక్కన పెట్టుకొని తిరుగుతారు, అతను ఎందుకు రాజీనామా చేయట్లేదు అని చెప్పి మీరు అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు సోషల్ మీడియాలలో లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాలు వాళ్ళకి మద్దతుగా ఉంటే మీరు తీవ్రవాదులు అని చెప్పి మా మీద ముద్రలు వేస్తా ఉన్నారు. ఇలాంటి తీవ్రవాదులకి ముద్రలకి ఖమ్మం జిల్లా పీడిఎస్ విద్యార్థి సంఘం కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా భయపడే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ఎవరైతే రాజీనామా చేసేంత వరకు విద్యాశాఖ మంత్రి ఉందో ఆ రాజీనామా చేసేంత వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా బంధువులో భాగంగానే ఖమ్మం నగరాన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన పెట్టినాం. బంద్ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయన రాజీనామా చేసి దాని మీద విచారణ జరిపించి ఎవరైతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారో ఆ పోలీసు యంత్రాంగాన్ని సస్పెండ్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా పీడిఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవసరమైతే చలో ఢిల్లీకి కూడా పిలుపునిస్తాం, నరేంద్ర మోడీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీని అమిత్ షాని హెచ్చరించడం జరుగుతా ఉంది. ఇప్పటికే ఉన్నత శాఖ కార్యదర్శిని మార్చారు, చర్చలు సైతం పిలిచారు. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ విద్యారంగంలోకి కాషాయకరణ అనే పద్ధతిలో ఇవాళ కాషాయకరణ చేసే పద్ధతిలో ఇవాళ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇవాళ ఏదైతే జాతీయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటి జాబితాను తీసుకెళ్లి దేశంలో ఇవాళ ఎన్టీఏ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏకి అప్పచెప్పిన ద్వారా ఎన్టీఏ ఇప్పటికే 2024-26లో కూడా
పేపర్ లీకేజీలు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ గత 20 రోజులుగా ఇవాళ దేశ రాజధానిలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువకులు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్య వాతావరణంలో శాంతియుతంగా మేము ఆందోళన చేస్తుంటే, మా ఆందోళన ద్వారా పార్లమెంట్ కి ప్రదర్శనకి వెళ్తున్నటువంటి విద్యార్థి యువకుల పైన ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ఇవాళ ఒకవైపు పోలీసులు, మరోవైపు పోలీసుల చేత జనవాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ద్వారా ఇవాళ వాళ్ళకి పోలీసు యూనిఫామ్ లేపించి ఇవాళ విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేసి విద్యార్థుల రక్తం చూసినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ గద్దె దించేంత వరకు ఇవాళ ఈ దేశంలో విద్యార్థులు, యువకులు రోడ్లెక్కి గర్జిస్తున్నారు. ఇవాళ ఈ విద్యార్థుల ఆగ్రహానికి గురికాకు తప్పరని చెప్పేసి జేఐఎస్ఎఫ్ మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే నీటి పేపర్ కార్మికులైనటువంటి వాళ్ళని శిక్షించాలి, నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా పేపర్ లీకేజీలకు ప్రధాన కారణంగా బీజేపీ ప్రభుత్వం నిలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు శాంతియుతంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక పేపర్ లీకులకు ప్రధాన కారణమైంది. నీట్ పేపర్ లీకేజ్ జరిగి మళ్ళీ రీనీట్ వచ్చాక కూడా రీనేట్ పేపర్ కూడా లీకేజ్ జరిగింది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ లో ఈ రోజు శాంతియుత నిరసన ర్యాలీలు చేస్తా ఉంటే వాళ్ళ మీద లాఠీలు చార్జీలు చేయటం, భాష ప్రయోగాలు, వాళ్ళ మీద బాంబులు విసరటం అనేది కూడా ఈ రోజు ఈ దేశంలో అప్రజాస్వామ్యంగా బీజేపీ ప్రభుత్వం వివరించే తీరుకి మేము ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, ఏదైతే బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు ఎవరైతే పేపర్ లీకేజ్ కారణమైనరో కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ సమస్య పైన పూర్తి స్థాయిలో బీజేపీ నరేంద్ర మోడీ గారు స్పందించి దీన్ని పరిష్కారం చేయాలి, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వెనకాడబోమని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు ఎస్ఎఫ్ఐగా? ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి సిబిఎస్ఈ పరీక్షలు కానివ్వండి, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఇలా ఎన్టీఏకి అప్పగించినప్పటి నుంచి కూడా ఇవాళ అనేక మార్లు ఇవాళ పేపర్ల అమ్మకాలు, సంతలో సరుకులు కొనుక్కున్నట్టు ఇవాళ నీట్ పరీక్ష పేపర్లు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ గతంలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఒక రాష్ట్రంలో నీట్ పేపర్ లీక్ అయితే అనేక మార్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి నువ్వు డిమాండ్ చేస్తావు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు అది వర్తించదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అసమర్థత ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్తును రోడ్లపైకి తీసుకొచ్చే పరిస్థితుంది. వాళ్ళ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో పర్మిషన్ తీసుకుని మరి పార్లమెంటు జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను, యువకుల పైన విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసేటువంటి ఘటనలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మోడీ కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ఇవాళ బర్తరఫ్ చేయలేనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఒక మంత్రిని తీసేస్తే ఆయన పక్కన ఉన్నటువంటి ఎంపీలు ఎడిపోతారో, నా ప్రభుత్వం ఉంటుందో కోల్పోతానో, నేను ప్రధానిగా ఉంటానో లేనో అనేటువంటి గందరగోళంలో ఇవాళ మోడీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఇవాళ 22.5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ నీటి పరీక్షను రాశారు. వాళ్ళ యొక్క భవిష్యత్తును మంచి పదవుల్లో నడిచే విధంగా, ఇలా దేశానికి మంచి డాక్టర్లను అందించే విధంగా ఇవాళ మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థులపై దాడి ఏమైనా చర్య అని విద్యార్థుల దాడి పైన ఖండిస్తూనే దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అదేవిధంగా కేంద్రీకృత నీటి పరీక్షా విధానాన్ని ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ నుంచి పెవిలియన్ గ్రౌండ్, కమానగరం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీ నిర్వహించి వారికి కాక్రోచ్ పార్టీ జనతా వద్ద చేస్తున్న కాక్రోచ్ పార్టీకి మద్దతుగా మేము నిలుస్తామని, మా ప్రధానమైన డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేము విశ్రమించబోమని విద్యార్థి నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.